త్రినయని సీరియల్ ద్వారా తిలోత్తమగా గుర్తింపు తెచ్చుకున్న నటి పవిత్ర జయరాం యొక్క మరణం తరువాత అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమెకు ఆల్రెడీ మ్యారేజ్ అయి 2 పిల్లలున్నారని, అలాగే ఫస్ట్ భర్తకు విడాకులిచ్చి చంద్రకాంత్ అనే కుర్రాడిని రెండో పెళ్లి చేసుకుందని ఈ మధ్యనే అందరికీ తెలిసిందే. నిజానికి గతేడాది డిసెంబర్ లో నటి పవిత్ర ఈ యాక్సిడెంట్ జరిగిన మహీంద్రా స్కార్పియో కారును కొనడం జరిగింది. అంతకు ముందు ఆమెకు టాటా హారియర్ వైట్ కలర్ కారు ఉండేది. కేవలం చంద్రకాంత్ ఫోర్స్ మేరకు ఆమెకు ఇష్టం లేకపోయినా బ్లాక్ కలర్ స్కార్పియో కారు కొనాల్సి వచ్చిందని ఆమె సన్నిహితులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా కోమాలో నుండి బయటకి వచ్చిన పవిత్ర రెండో భర్త చంద్రకాంత్ కార్ యాక్సిడెంట్ గురించి ఇలా చెప్పుకొచ్చారు. నేను పవిత్ర ఓ కన్నడ సినిమా ప్రాజెక్టు విషయంలో మాట్లాడేందుకు బెంగళూరుకు వెళ్లి సంతకం పెట్టి అడ్వాన్స్ తీసుకుని తిరిగి హైదరాబాద్ కు వస్తున్నాము. కార్ బ్యాక్ సీట్ లో నేను పవిత్ర కూర్చోగా ఫ్రంట్ సీట్ లో పవిత్ర సోదరి కూతురు అలాగే డ్రైవర్ ఉన్నారు. సడన్ గా ఒక ఆర్టీసీ బస్సు మమ్మల్ని స్పీడ్ గా ఓవర్టేక్ చేసింది. దాంతో మా కారు అదుపు తప్పి డివైడర్ ను కొట్టేసింది. నాకు పెద్ద పెద్ద గాయాలై ఒంటి నిండా రక్తం. ఆ సమయానికి పవిత్రకు ఒక్క గాయం కూడా అవలేదు. కానీ నేను గాయాలతో ఉండటం చూసి పవిత్ర స్పృహ కోల్పోయి హార్ట్అటాక్ తెచ్చుకొని చనిపోయింది అంటూ పవిత్ర రెండో భర్త చంద్రకాంత్ జరిగిన నిజం చెప్పటం జరిగింది. చంద్రకాంత్ కూడా త్రినయని సీరియల్లో పవిత్రకి తమ్ముడిగా నటించాడు. త్వరలోనే వారిద్దరూ కలిసి పిల్లల్ని కూడా కనాలని అనుకున్నారంట. కానీ ఇంతలోనే ఈ దుర్ఘటన జరిగిందని చంద్రకాంత్ చెబుతూ బాధపడ్డాడు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.